హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో T3 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు మన 4500 నిట్స్ బ్రైట్నెస్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 5500 mAh బ్యాటరీని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. మరి 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే సెగ్మెంట్లోనే మనకు చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సెగ్మెంట్లోనే చాలా లైట్ వెయిట్ అని ఫోన్ చెప్పేసుకోవచ్చు. సెగ్మెంట్లోనే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ అని చెప్తున్నారు. సో మరి ఈ మొబైల్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ యొక్క మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడదాం. బాక్స్ పైన వివో T3 Pro 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ నిన్న మనము ఐక్యూకి సంబంధించిన Z9s Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేసాను, చూసారా? సో అదే స్పెసిఫికేషన్స్ అయితే దీనిపైన ఉన్నాయి, కాకపోతే డబ్బా వేరు, కలర్ వేరు, బ్రాండ్ వేరు. వివోకి సంబంధించిన సబ్ బ్రాండే ఐక్యూ. సో మరి మనం చాలా మొబైల్స్ కూడా ఇంతకుముందు చూసాం, దీనిలో ఉన్నవే దానిలో రీబ్రాండ్ అయి కనిపిస్తుంటాయి. ఇంకా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, కర్వ్డ్ అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి నిన్న మీకు చదివినట్టు అనిపించినాయి కదా, అవే స్పెసిఫికేషన్స్. మరి సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ని ఇట్లా ఓపెన్ చేసేసిన వెంటనే పై వైపే మొబైల్ ఉంది, దీన్ని మనం సైడ్కి ఉంచేస్తే ఇక దీని లోపల వైపు మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసెస్ ఇవైతే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉన్న దీని కవర్ని కూడా రిమూవ్ చేద్దాం. సురేష్ రమేష్ వింటూ ఉంటాను చూసారు అడ్వర్టైజ్మెంట్, సేమ్ అట్లానే మనకు నేను చూసింది సురేష్, ఇదేమో రమేష్. పేరు మాత్రం వేరు, రమేష్ పేరు సురేష్ పేరు వేరు ఉన్నట్టు ఇక్కడ వివో ఐక్యూ అని చెప్పేసి పేర్లు వేరే ఉన్నాయి. మిగతా అంతా సేమ్ టు సేమ్. అంటే ఏంటంటే వీళ్ళు ఒకటి ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు, ఒకటి ఆన్లైన్లో అమ్ముతున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ రెండు కూడా మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో దొరుకుతున్నాయి. పైన నాయిస్ క్యాన్సిలేషన్, ఇక వాల్యూమ్ రాకర్స్, పవర్ అండ్ బటన్ ఒక సైడ్, స్పీకర్ గిల్స్, తర్వాత టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఏం బటన్స్ లేవు. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ని బూట్ చేసేద్దాం. ఇక వివో 5G అని వచ్చింది. సో మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 అన్ని ఇవే ఇన్ఫర్మేషన్స్ కనిపించేస్తున్నాయి. ఇక దాని తర్వాత ఇక్కడ మనకు వివోకి సంబంధించిన ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. మొబైల్ బ్రైట్నెస్ బాగుంది. ఇవ్వండి, కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 4500 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. మనకు స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. చుట్టూ మనకు బార్డర్స్ అనేవి చాలా తక్కువ కనిపించేస్తున్నాయి. ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో మనకు 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. మరి శాంపుల్స్ని మీరు చూడండి ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ మనకు 4K 30 FPSలో అయితే బ్యాక్ క్యామ్ యూస్ చేసి వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ వచ్చేసి 1080p 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్లలో ఏ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ ఎరేజర్ ఉంది చూసారో దీన్ని యూస్ చేసి మనకు అవసరం లేని ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే అందులో నుంచి ఆ ఆబ్జెక్ట్ అనేది ఇలా రిమూవ్ అయిపోవడం మీరు గమనించవచ్చు. సో అటువంటి ఏ ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకు ఏ ఫోటో ఎన్హాన్సర్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. అన్నీ డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ బోకే ఎఫెక్ట్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి చూసారా. సో వీటన్నిటిని మనం ఇక్కడ నుంచే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకు ఇంతకుముందు లాగా థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మొబైల్లో నుంచే అన్నిటిని ఎడిట్ చేసుకోవచ్చు. దీనిలో OS సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్, వీడియోస్ని కూడా మీరు చూడండి, స్టెబిలిటీ ఎలా ఉందని చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ, ఫోకస్ మీరు చూడొచ్చు. మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ చూడండి. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ల్యాగ్ లేకుండా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. దీనిలో మనకు VC లిక్విడ్ కూలింగ్ సిస్టాన్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ అనేది అంత హీట్గా అనిపించదు. నెక్స్ట్ దీనిలో మనకు వెట్ టచ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. అంటే మన చేతులు అనేవి తడిగి ఉన్నప్పుడు కూడా మనం దీంతో టచ్ చేస్తూ ఉంటే మనకు అంత డిస్టర్బెన్స్గా అయితే ఏం అనిపించదు. ఇక ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని ఛార్జ్ చేస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 4 ఇయర్స్ పాటు మనకు బ్యాటరీ హెల్త్ అనేది బాగుంటుందని అంటున్నారు. అంటే వాళ్ళు అలా దీన్ని ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు. దీని లైఫ్ స్పాన్ అనేది బాగుంటుంది. 80% వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత కూడా. ఈ ర్యామ్ టైప్ గురించి మాట్లాడితే LPDDR4X ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. UFS 2.2ని ఇచ్చారు. UFS 3.0, 3.1 అటువంటివి ఇస్తే ఇంకా బాగుండేది. Wi-Fi 6 దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మన కనెక్టివిటీ ఇష్యూస్ లేవు. మొబైల్ వచ్చేసి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. సో మరి ఇంకా 68 ఇస్తే బాగుండు. మొబైల్ థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.4
9mm మాత్రమే ఉంటుంది. అంటే 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే ఇలా స్లిమ్నెస్ని మెయింటైన్ చేయడం గ్రేట్. ఇంకోటి ఏంటంటే 185 గ్రామ్స్ మాత్రమే ఉంది. సో అది కూడా మంచి విషయము, ఇంత పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఇచ్చినా సరే. ఫ్రెండ్స్ చూసారు కదా వివో T3 Pro యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ ప్రైజింగ్ రివీల్ కాలేదు. మరి జనరల్గా వివో వాళ్ళు ఆఫ్లైన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు. మొబైల్ ఆల్రౌండర్ మొబైల్ లాగా కనిపిస్తుంది. అంటే దీని డిజైన్ ప్లస్ బ్రైట్నెస్, పర్ఫార్మెన్స్, కెమెరా పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ అన్నీ బాగున్నాయి. కాకపోతే అది ఎప్పటి వరకు నేను చెప్పగలుగుతానంటే బాగున్నాయని చెప్పేసి మొబైల్ యొక్క ప్రైజింగ్ వచ్చే వరకు. సో మరి ప్రైజింగ్ ఏముంటుందో తెలియదు. మొబైల్ లాంచ్ అయిన తర్వాత వాళ్ళు రివీల్ చేస్తారు కాబట్టి వాటి నేను కింద కామెంట్లో పిన్ చేస్తాను. మరి IQ Z9s Pro లాగానే కనిపిస్తుంది కాబట్టి అదే ప్రైజింగ్ లాంచ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటున్నారు కింద కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.